హలో డియర్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ కేఆర్కే ప్రభాకరమూర్తి ఆఫ్ విజయవాడ. నేను నా చిన్ననాటి జ్ఞాపకాలు అనే శీర్షిక గురించి చెప్తున్నాను కదా. అందులో 11వ భాగంగా ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పుకుందాం. మాకు మా చిన్నప్పుడు, అంటే బాగా చిన్నప్పుడు, మా అమ్మగారు తలంట్లు పోసేవారు. తలంట్లు పోసేటప్పుడు అదొక పెద్ద బృహత్ కార్యక్రమంగా ఉండేది. వారం వారం కూడా పోస్తూ ఉండేవారు. ఆ తర్వాత వారం వారం పోసే క్రమంలో బాగా నూనెది పట్టించటం, సున్నిపిండి రాయటం, కాసేపు ఆరిన తర్వాత వలచటం, తర్వాత కుంకుడుకాయలు కొట్టి వాటితో బాగా పోసేవారు. ఆ కళ్ళల్లో పడి నానా హింస పట్టేది. బాగా ఏడ్చేవాడిని. బాగా ఏడ్చేటప్పుడు ఎంత బాగా తీవ్రంగా ఉండేదంటే, బడిలో పిల్లలారా రారండి రో, నన్ను చంపేస్తున్నారు అని అంత అరుస్తూ ఉండేవాడిని. బడిలో పిల్లలు, కొంతమంది పిల్లలు వచ్చి మాస్టర్ అంటే మా అమ్మగారిని కూడా మాస్టర్ అని అనేవారు. అలా పోయికండి, కొంచెం నెమ్మదిగా పోయండి అని వాళ్ళు బతుకులాడుతూ ఉండేవారు. అంత ఎఫెక్షనేట్గా ఉండేవారు అందరూ కూడా. అలాగే మా పిన్ని గారు కానీ, మా జయక్క గారు కానీ తలంటు పోస్తే అంత భయంకరంగా ఉండేది కాదు. అంత నొప్పి పెట్టకుండా, అంత కంట్లో పడకుండా బాగా పోసేవారు. ఇలా కంట్లో కుంకుడుకాయ రసం అది పడినప్పుడు అది పోవటానికి అని చెప్పి స్నానం పూర్తయిపోయిన తర్వాత కళ్ళు ఉప్పు ఒక 4-5 పలుకులు నోట్లో వేసుకొని చప్పరించమనేవారు. మరి ఎందుకునో దాంట్లో ఏమి మ్యాజిక్ ఉందో తెలియదు. అది కాసేపు చప్పరించేటప్పటికి 5-10 మినిట్స్ అయ్యేటప్పటికి తగ్గిపోతూ ఉండేది. అలాగా చిన్నప్పుడు అలా విచిత్రమైన సన్నివేశాలు జరుగుతుండేవి. మేము హైదరాబాద్ వెళ్ళిన సందర్భంలో ఒక విషయం చెబుదాం అనుకున్నాను, మీకు మర్చిపోయాను. హైదరాబాద్లో డబుల్ డెక్కర్ బస్సులు బాగా విపరీతంగా ఉండేవి అదివరకు. అలాగే ట్రైలర్ బస్సులు, ఒక బస్సు వెనకాల ఒక బస్సు లాక్కుంటూ వెళ్ళేవి. మేము డబుల్ డెక్కర్ బస్సులు ఎక్కినప్పుడు ముందుగా పైకే ఎక్కేసేసేవాళ్ళం. పైకి ఎక్కేసేసి ముందరికి వెళ్ళి కూర్చోవటం అలవాటుగా ఉండేది. దాంట్లో తమాషాగా ఆ పై డెక్లో ఒక కండక్టరు, కింద డెక్లో ఒక కండక్టరు ఉండేవారు. అలాగే ట్రైలర్ బస్సులో అయినట్టయితే ముందర ఒక కండక్టరు, వెనకాల బస్సులో ఒక కండక్టరు ఉంటూ ఉండేవారు. అవి హైదరాబాద్లో అవి తలుచుకుంటూ ఉంటే చాలా విచిత్రమైనది. కొన్నాళ్ళ పాటు ఈ డబుల్ డెక్కర్ బస్సులన్నీ కనుమరుగైనాయి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టారట హైదరాబాద్లో. మళ్ళీ డబుల్ డెక్కర్ బస్సులు తిరుగుతున్నాయి. అలాంటి జ్ఞాపకాలు ఎప్పుడు మర్చిపోలేకుండా ఉండేవాళ్ళు. తర్వాత మన హై స్కూల్ స్టడీస్ లెవెల్కి వచ్చేటప్పటికి మాకు ఈ రెగ్యులర్గా ఉండే సబ్జెక్ట్స్తో పాటు డ్రాయింగు, క్రాఫ్ట్స్ ఇవి కూడా ఉండేవి. డ్రాయింగ్ మాస్టారు తాతయ్య గారు అని చెప్పి ఒక మాస్టర్ ఉండేవారు. ఆయన అందరికీ ఒకటే బొమ్మ గీసి చిత్రకళ అనే పేరు వచ్చేట్టుగా అటొక హంస ఇటొక హంస ఉన్నట్టుగా ఉండి అదే బొమ్మని చెబుతూ ఉండేవారు. మాకు 6వ క్లాస్లో 7వ క్లాస్లోనూ కూడా ఎక్కువగా అదే చెప్పేవారు. లేదా కొన్ని ఐటమ్స్, మన బుక్స్ పెట్టుకునే బాక్సులు, లేకపోతే ఒక బకెట్టు, అట్లాంటివన్నీ పెట్టి ప్రాక్టికల్గా అవి చూసి వేయమని చెప్తూ ఉండేవారు. అలా కూడా వేసేవాళ్ళం. ఆయన బాగా నేర్పేవారు. ఆ తర్వాత ఆయన అబ్బాయి ఇంకో ఆయన సూరి గారిని ఉండేవారు. ఆయన కూడా డ్రాయింగ్ మాస్టర్. ఆయన కొంచెం విచిత్రంగా బొమ్మలు వేస్తూ ఉండేవారు. ఒక పెద్ద స్క్వేర్ లాంటిది గీసేసి బోర్డు మీద దాంట్లో గళ్ళుగా రాసేసి ఇందులో ఒక బొమ్మ ఉంది, ఏమిటో తెలుసుకోండి అని చెప్పారు. క్లాస్ అయిపోయే లోపుగా మొత్తం మీద అదంతా చెరిపేస్తే జవహర్లాల్ నెహ్రూనో లేకపోతే గులాల్ బహదూర్ శాస్త్రినో ఇటాగా ఉండేవన్నమాట. మాకు తమాషాగా ఉండేది. నేను ఆ సూరి గారి దగ్గర తర్వాత కూడా నేను ఇంకొంచెం డ్రాయింగ్ అభ్యాసం చేశాను. ఆ తర్వాత వాటర్ కలర్సు, పోస్టర్ కలర్సు అవన్నీ కూడా ఉపయోగించడం అనేది నేర్చుకున్నాను. ఆ తర్వాత నేను ఏలూరులో ప్రాక్టీస్ పెట్టిన తర్వాత కూడా చాలామందికి నేను ఈ బొమ్మలు అవి కూడా నేను గీసి వాళ్ళ పెళ్ళిళ్ళకి ప్రజెంటేషన్గా కూడా నేను చేశాను చాలామందికి ఈ కలర్స్ అవి ఉపయోగించి. ఇంకా కొన్ని ఇండియన్ ఇంక్తో తయారు చేసి కొంతమంది కంపెనీస్ పెట్టుకుని ఉంటే వాళ్ళకి లోగోస్గా కూడా నేను తయారు చేసి ఇచ్చాను. లోగోస్గా ఇండియన్ ఇంక్తో బ్లాక్స్ కింద తయారు చేసుకోవడానికి.
అలాగనే మ్యారేజెస్కి ఇస్తూ ఉండేవాడిని. అలాగే మా అసోసియేషన్ది లోగో పెద్ద పోడియం బ్యానరు ఒకటి తయారు చేసి అది పోస్టర్ కలర్సు అండ్ ఈ క్లాత్ మీద వేసేది ఫ్యాబ్రిక్ పెయింట్ అంటారు. ఆ ఫ్యాబ్రిక్ పెయింట్తో కూడా వేసి నేను మా అసోసియేషన్కి ఇవ్వటం కూడా జరిగింది. ఇలా జరుగుతుండే క్రమంలో మా హై స్కూల్లోనే క్రాఫ్ట్ మాస్టర్ అనే ఒక ఆయన ఉండేవారు, సుబ్రహ్మణ్యం గారు. క్రాఫ్ట్ మాస్టర్ 6-7 తరగతులకి వచ్చేవారు ఎక్కువగా, పైన హయ్యర్ క్లాసెస్కి వచ్చేవాళ్ళు కాదు. క్రాఫ్ట్స్ అంటే ఏమిటో అవి ఇవి అనేకమేమి చేయించేవారు కాదు, కానీ ఏవో కబుర్లు చెప్తూ ఉండేవారు. కానీ కొన్ని పెట్టకథల లాంటి క్వశ్చన్స్ వేసి వాటిని వచ్చేసారి ఇలా చెప్పండి రా అని చెప్పేవారు. అలాంటి ప్రశ్నలు 2 చెప్తాను సరదాకి, నేను చూస్తాను. మీకు కూడా దాంట్లో ఆన్సర్ ఏమైనా తెలుస్తుందో లేదో చూసి నా కామెంట్స్లో రాయండి. ఒకవేళ కరెక్ట్గా లేకపోతే నేను నెక్స్ట్ టైము దాని ఆన్సర్ చెప్తాను. ఆయన అడిగారు, మన భారతదేశంలో ఒక ఊరు ఉందిరా, ఆ ఊరు పేరు 4 అక్షరాల్లో ఉంటుంది. 1-2 అక్షరాలని కానీ కలిపితే చూసి అని అర్థం వస్తుంది. 3-4 అక్షరాలని కలిపితే ఒక కొండ అని అర్థం వస్తుంది. అలాగే 1-4 అక్షరాలని కలిపితే ఒక ఏనుగు అని అర్థం వస్తుంది అనేవారు. దీని ఆన్సరు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను, ఈలోపుగా ఆలోచించుకురండి అన్నారు. నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి నేను ఆన్సర్తో రెడీగా ఉండి నేను చెప్పేసేసాను కూడా. అది మీరు ఎంత మటుకు తెలుసో నేను చూస్తాను, మీరు కామెంట్స్ రూపంలో రాయండి. లేకపోతే నేను నెక్స్ట్ ఎపిసోడ్లో నేను దీని ఆన్సర్ చెప్తాను. అలాగే ఇంకొకటి కూడా చెప్పేవారు, సప్తమహర్షుల్లో ఒక ఋషి భార్య ఉంది పేరు, అది కూడా 4 అక్షరాల పేరు. అది మొదటి అక్షరం ఆఖరి అక్షరం కలిపినట్టయితే ఒక మందు పేరు వస్తుంది. 2వ అక్షరం 3వ అక్షరం పేరు చెప్తే ఒక జంతువుల్లో ఒక ఇది కింద వస్తుంది. 1వ అక్షరం 4వ అక్షరం కలిపితే ఇదే మందు పేరు వస్తుంది అని చెప్పారు. ఈ 4 అక్షరాల ఇది ఈ సప్తమహర్షుల్లో ఒక ఋషి భార్య పేరు అంటారు. అలాగా నెక్స్ట్ క్లాస్ వారం రోజుల్లో ఉండేది. వారం రోజుల తర్వాత మళ్ళీ చెప్పమనేటప్పటికి నేను మళ్ళీ ఆన్సర్ చెప్పాను. మనం చూద్దాం, నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి మన వాళ్ళు ఎవరైనా కానీ ఆన్సర్ కరెక్ట్గా చెప్తారేమో చూస్తాను. అప్పుడు చెప్పలేకపోతే నేను నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ చెప్తాను. అలాగా మాకు ఇంతకుముందు చెప్పినట్టుగా 8th క్లాస్ దాకా కార్యక్రమాలు అయిపోయినాయి కదా. 8th క్లాస్ అయిపోయిన తర్వాత సంవత్సరం 9th మారాల్సిన సందర్భంలో ఉండగా ఈలోపుగా మా నాన్నగారు నాకు ఉపనయనం చేద్దామని చెప్పి తలపెట్టారు. ఎందుకు? కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 జయేంద్ర చంద్రశేఖరేంద్ర స్వామి అంటే పెద్ద స్వామి గారు వస్తున్నారు, ఆయన ఎదురుకుండా మనం ఆయన సమక్షంలో చేద్దామని చెప్పి మా మండలేక వెంకట శాస్త్రి గారు తెలుగు మాస్టర్ వాళ్ళ అబ్బాయికి చేద్దాం అనుకుంటున్నాను, మీరు కూడా చేయండి అని చెప్పి ఆయన ఎక్కించేటప్పటికి మా నాన్నగారు కూడా చేద్దామని చెప్పి డిసైడ్ అయినారు. కాబట్టి 11వ ఏట వయసులో అలాగా నిర్ణయించి మా ఇంటి దగ్గరే మాకు చేసి అక్కడికి దర్శనానికి ఆయన దగ్గరికి తీసుకెళ్ళారు. పొద్దున్నే 4 గంటలకల్లా లేపి తలంట్లో పోసి కూర్చోబెట్టేటప్పటికి 7-7:30 టైంకి ముహూర్తం అనమాట. చేశారు. ఆ తర్వాత పంచశిఖలు పెట్టారు. మొత్తం శాస్త్రోక్తంగా ఉపనయనం 10 దాకానో ఎంత దాకానో చేసి 10:30-11 ఆ టైంకి కంచి స్వామి అక్కడ కేబిడిటి పెద్ద స్కూల్లో విడిది చేస్తున్నారని చెప్పి అక్కడికి తీసుకెళ్ళారు. అక్కడ స్వామీజీ దగ్గర సాష్టాంగ నమస్కారం చేయించారు. ఆయన ఏమి మాట్లాడరు, ఆయన కమండలం అని పట్టుకుని కూర్చుంటారు. ఆ పక్కనే చిన్నస్వామి గారు ఉన్నారు, జయేంద్ర సరస్వతి స్వామి. ఆయనకి సిగ్నల్ చేశారు, స్వామి చేసి చెప్పించమని చెప్పి. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేశాక ఆయన దగ్గర కూర్చోమని చెప్పి నాకు గాయత్రి మంత్రాన్ని ఉపదేశంలాగా చెప్పారు. అప్పటి నుంచి ఎప్పుడు పట్టు వేడవకుండా జాగ్రత్తగా దాన్ని గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా చేస్తూ ఉండేవాళ్ళు. కరెక్ట్గా ఆ రోజుని బస్సులు అవి ఏదో స్ట్రైకే ఉన్నాయి. దాంతో మా బంధువులు చుట్టాలు ఎక్కువ మంది చాలా లిమిటెడ్గా వచ్చారు. లిమిటెడ్గా వాళ్ళు రావడంతో ఈ ఉపనయనం అప్పుడు భిక్ష వేస్తారు కదా, అది కూడా నాకు చాలా తక్కువ వచ్చింది.
మా పెద్దమ్మ గారి అబ్బాయి బాబురావుకి చేసినప్పుడు అంతకుముందు సంవత్సరం బాగా పెట్టి వచ్చింది అని చెప్పి మాకు తక్కువగా వచ్చిందని అనుకున్నాను. ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం అదే రోజు సినిమా ఏదో రిలీజ్ అయింది, శ్రీ 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 మర్యాద రామన్న కథ అని చెప్పి. ఈ వచ్చిన కొంతమంది బంధువులు, మా అన్నయ్య ఫ్యామిలీ, మా సిస్టర్ ఫ్యామిలీ, వీళ్ళందరూ కూడా హడావిడిగా వెళ్ళిపోతుంటే నేను ఒక్కడనే ఇంటి దగ్గర ఉండిపోవాలా అని గొడవ పెడితే మా అన్నయ్య గారు ఈ మడి బట్టలు ఇలా పక్కన పెట్టే, పర్వాలేదు కొత్త బట్టలు ఉన్నాయి కదా అవి వేసుకుని వచ్చేసేసేమని చెప్పి వేసేసుకుని నెత్తి మీద అప్పటికి టోపీ గీపీ కూడా కొనుక్కోవాలి, మఫ్లర్ ఒకటి చుట్టేసేసి సినిమాకి తీసుకెళ్ళి ఇంత చేసి అక్కడ టికెట్స్ అవి తీసుకుని అక్కడ సీట్ రిజర్వేషన్ అట్లాంటివి ఉండవు కదా, అక్కడ నా మఫ్లర్నే తీసుకుని సీట్ల కోసం అని చెప్పి వేసేసారు. మొత్తం అంతా ఈ పంచశేఖలు ఇవన్నీ బయటికి కనిపించేటప్పటికి నాకు చాలా బాధ వేసింది. వీళ్ళందరూ ఇట్టా అంటారేమో, ఏమన్నా అంటారేమో. సరే, అవన్నీ పార్ట్ ఆఫ్ ది లైఫ్. అందుచేత అలాగా జరుగుతున్న క్రమంలో ఈలోగా జూన్ 10వ తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ స్కూల్స్ రీఓపెన్ అయినాయి. మేము వెళ్ళి రిజల్ట్స్ అవి చూసుకున్నాం. 8th క్లాస్ పాస్ అయ్యాం. 9th క్లాస్లోకి 12వ తారీఖు నుంచి క్లాసెస్ స్టార్ట్ అయినాయి. ఈసారి సుబ్బమ్మాదేవి హై స్కూల్లో చదువుతున్నామని చెప్పాను కదా. మేము టోటల్గా ఈ సౌత్ సైడ్ నుంచి నార్త్ సైడ్ బ్లాక్లోకి వచ్చేసాం. ఈ నార్త్ సైడ్ బ్లాక్లో కూడా చిట్ట చివరి రూము 9th క్లాస్ ఏ సెక్షన్ అన్నమాట. అక్కడ నుంచి ఇటువైపుకి 10th క్లాస్ దాకా క్లాసెస్ ఉండేవి. అప్పుడు మాకు ఇంగ్లీష్కి నాగభూషణం గారు అని చెప్పి ఆయన వచ్చేవారు. తెలుగుకి రామచంద్రమూర్తి గారు ఏదో ఉంది ఆయన పేరు, ఆయన వచ్చేవారు. మళ్ళీ సైన్సెస్కి మారారు. ఫిజికల్ సైన్సెస్కి ఫిజికల్ అండ్ కెమికల్ సైన్సెస్ రెండింటికి కూడా రామకృష్ణ గారు, రామకృష్ణ గారు వచ్చేవారు. న్యాచురల్ సైన్సెస్కి సెపరేట్గా మళ్ళీ ఇంకో టీచరు గంగారత్నం గారు అని ఆవిడ వచ్చేవాళ్ళు. ఆ తర్వాత సోషల్కి కండ్రికి వెంకటరామయ్య గారని వచ్చేవారు. ఆ తర్వాత మ్యాథ్స్కి రాఘవన్ గారని ఒక యాక్టివ్గా ఉండే మాస్టర్ ఒక ఆయన వచ్చేవారు. సైన్సెస్, సోషల్, ఇలాగ మ్యాథ్స్ ఇవన్నీ. హిందీకి కోటయ్య గారని ఒక పెద్ద ఆయన ఉండేవారు, హిందీకి ఆయన చెప్తూ ఉండేవారు. ఇలాగా యాక్టివ్గా క్లాసెస్ అన్నీ చదువుకుంటూ ఉండేవాళ్ళం. ఇలాగ కొంతమంది క్లాసుల్లో తప్పుతూ ఉండేవారు కదా డిటెన్షన్ విధానంలో. దాంతో మా దాంట్లో 15 సీట్లు ఖాళీ అయిపోయినాయి. దాంతో బి సెక్షన్లోంచి కొంతమందిని తీసుకొచ్చి ఇందులో కలిపారు. అందులో బి సెక్షన్లోంచి వచ్చిన వాళ్ళల్లో గణేష్ బాబు అని ఒకతను, గోవింద్ ప్రసాద్ అని ఒకతను, వీళ్ళు ముఖ్యంగా మాకు బాగా తెలుసు. వాళ్ళు కాకుండా కొంతమంది రెగ్యులర్గా తప్పేటటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళని కూడా, వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు మాకన్నా, వాళ్ళు ముదురు బ్యాచ్, వాళ్ళని కూడా పట్టుకొచ్చి మా దాంట్లో కలిపారు. ఆ కలిపిన వాళ్ళల్లో ఒకతను నాగేశ్వరరావు అని ఒకతను ఉండేది. అతను చాలా పొడుగ్గా ఉండేవాడు అందరికన్నా. వాడందరినీ ఏడిపించటం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండేవాడు. వాడు ఏం చెప్పేవాడు, మేము నార్త్ ఎక్స్ట్రీమ్ రూమ్లో ఉండేవాళ్ళం కదా, ఆ నార్దర్న్ సైడ్ కాంపౌండ్ తర్వాత ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్డు అమ్మటే 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి అటువైపు శ్మశానం ఉంటుందో శవయాత్రలు బ్యాండ్ మేళాలతో వెళుతూ ఉండేవి. మేమేమో కళ్ళు మూసుకుని కూర్చునేవాళ్ళం. ఈ మేళాలు వెళ్ళేంత మటుకు మాస్టారు పాఠం ఆపేసేసేవారు. ఈ నాగేశ్వరరావు ఏం చెప్పేవాడు, ఈ చచ్చిపోయిన వాళ్ళవి ఇవన్నీ దయ్యాల్లాగాను భూతాల్లాగాను అయ్యి మన గోడ మీదే కూర్చుంటూ ఉంటారు వాళ్ళందరూ అని భయపెడుతూ ఉండేవాడు. మాకు ముందర భయం వేసేది కొన్నాళ్ళు. ఆ తర్వాత 1-2 నెలలు పోయేటప్పటికి అలవాటు అయిపోయింది. అలాగా క్రమంగా ఒక కామెడీలాగా జరుగుతూ ఉండేది. ఈ మాస్టర్స్ అన్నీ కూడా యాక్టివ్గా చేయిస్తూ ఉండేవారు. నేను ఇంతకుముందు చెప్పాను, రాఘవన్ గారు ఈ ఆర్ట్స్లో బాగా ఆయనకి నిష్ణాతుడు. నాటకాలు వేయించడం ఇట్లాంటివన్నీ బాగా చేస్తూ ఉండేవారు. మ్యాథ్స్ అన్నీ కూడా చాలా యాక్టివ్గా చేస్తూ ఉండేవారు. ఆయన శుద్ధ మొక్కలు జస్ట్ విరిచేసేసి ఎవడన్నా సరిగ్గా వింటూ ఉన్నాడా లేదా అని ఆ శుద్ధ మొక్కని విరిచి వాడి మొహం మీదకి కొట్టేవారు సరిగ్గా అటెన్షన్గా వినకపోతే. అది ఆయన ప్రత్యేకత. ఇట్లాగా క్రమక్రమంగా ఈ 9th క్లాసు చాలా యాక్టివ్గా జరిగింది. ఇదే ఇంకొకటి విషయం ఏంటంటే, యానివర్సరీ టైంలో చెప్పాను కదా, నేను లెక్కను తెచ్చిన చిక్కులు అనే డ్రామా ఆయనే వేయించారు మా క్లాస్మేట్స్తో. నేను వెనకాల దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తబలా అది కూడా వాయించడం జరిగింది. నన్ను ముందుకు తీసుకొచ్చి ఈ కుర్రాడే తబలా వాయించాడు ఈ పాటకని ఇంట్రడ్యూస్ చేశారు కూడా.
అలానే మాకు సీనియర్స్ అయినటువంటి నిరంజన్ అనే ఒకతను, కుటుంబరావు అనే ఒకతను, వాళ్ళు ఏం చేశారు, యానివర్సరీలో కమ్ సెప్టెంబర్ మ్యూజిక్కి ట్విస్ట్ డ్యాన్స్ చేశారు. చాలాసేపు చేశారు ఆ పాట. ఎంతసేపు వస్తే అది కమ్ సెప్టెంబర్ మ్యూజిక్ అందరికీ తెలిసిందే కదా. వాళ్ళు చేయటం మాకు చాలా ఆశ్చర్యంగా, ఇద్దరు టైల్ కట్టుకుని మరీ చక్కగా ఒకేలాగా ప్రిపేర్ అయ్యి వచ్చి చక్కగా ట్విస్ట్ డ్యాన్స్ చేశారు. అది మర్చిపోలేని అనుభవం. అప్పటి నుంచి ఇంగ్లీష్ మ్యూజిక్ వాటి మీద కూడా మాకు ఆసక్తి అది పెరిగింది. అలాగా మా 9th క్లాస్ డేస్ చాలా యాక్టివ్గా ఉత్సాహంగా జరుగుతూ ఉండేవి. నెక్స్ట్ 10th క్లాస్ లో మేము పార్టిసిపేట్ చేసిన దాని గురించి నేను చెప్తాను. అవన్నీ కూడా చాలా